ఏమండి, నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి. మన జంటకి ఎవరి దిష్టి తగిలింది? మనకు శత్రువులు ఎవరున్నారు? కరెక్టేనండి, నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను. అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు, పిల్లలు లేకుండా చేశాడు. సంధ్య, అందుకే కంచి కామాక్షమ్మ గుడికెళ్తున్నాను. అక్కడ మొక్కు తీర్చుకుని దగ్గరలో ఉన్న వైదీశ్వరుని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను. పార్వతి, వస్తున్నానమ్మా. మిమ్మల్ని అనుమానించి పార్వతిని పల్లోంచి తీసేశాను. మీ మీద నాకే డౌట్లు లేవు, రావు. అందుకే మళ్ళీ పనిలో పెట్టుకున్నాను. నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. పార్వతి వండి పెడుతుంది, తినండి. అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమీ అనుకోను. సూట్ కేసు తీసుకెళ్ళు. ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను, మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి. ఆరోగ్యం జాగ్రత్త అండి. హలో హలో, నేను సాంబిగాడిని మాట్లాడుతున్నాను. రే వివేక్, నేను రా సాంబిగాడిని. మాట్లాడవే. నన్ను ఆశీర్వదించండి. ఏంటి సంధ్య? నేను బయలుదేరుతున్నాను. జరిగింది మనసులో పెట్టుకోకండి. అబ్బాయి అదేం లేదు, వెళ్ళు. వెళ్ళొస్తాను. ఏంటండి? వస్తాను. ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది? నేనే కట్ చేశాను రా. నువ్వే కట్ చేసావా? ఏంట్రా అంత డల్గా ఉంటావు? మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా, ఎంజాయ్ చేయరా. నాకు బైపాస్ వెళ్ళటం ఇష్టం లేదురా. హై బాబోయ్, నేను అవతల అడ్వాన్స్ ఇచ్చాను రా, పార్టీ బయలుదేరిపోద్ది. ఎలాగైనా ఆపరా. ఏంటి ఆపిది? ఒకసారి లోకల్ ఎత్తిన తర్వాత నీళ్లు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అమ్మాయిని ఎవడు ఆపలేడు. వెరీ వర్క్ మైండెడ్. పోనీ నువ్వు తగులుకో. హై బాబోయ్, నేను అర్జెంట్గా న్యూజిలాండ్ వెళ్ళాలి. ఏ బిజినెస్ పని మీద కాదు, ఫైల్స్ పెన్ మీద. ఈసారి ఎవరిని తగులుకున్నావు? ఎవరితో నన్ను తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎలా రా? రే, నీ బెంగంతా మీ భార్య గురించి. అవును. ఇప్పుడు సముద్రంలోంచి ఒక గ్లాస్ నీళ్ళు బయటికి తీసావనుకో, తరుగు తెలుస్తుందా? తెలీదు. అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమలోంచి చెంచాడు తీసి తిలోత్తమకి ఇచ్చావనుకో, తరుగు తెలీదు. దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. మాకు అర్థమైందా? మేము చెప్పలేదా? రే పోనే, రే నా ఫ్లైట్ టైం ఏంద్రా, నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో. మళ్ళీ ఇరికించావరా. అయ్యి బాబోయ్, పార్టీ వచ్చి టైం అయింది. పైగా సుగ్గడు అక్కడే ఉన్నాడు. ఎలాగోలా మేనేజ్ చేయాలి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏంటి ఇలా వచ్చారు? చిన్న ప్రాబ్లం. బాత్రూమ్ ఖాళీగానే ఉంది. అది కాదయ్యా అన్నయ్య, ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను. అబ్బాయి ఇప్పుడు టైం లేదు కానీ ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ డిడి తీసుకెళ్ళి కర్నూలు ఆ పార్టీకి ఇచ్చేయి. ఆ పార్టీ ఇక్కడికి వస్తుంది అంటున్నారు, మరి నేనెందుకు అక్కడికి? అవును, అది కరెక్ట్ కదా. ఆ పార్టీ వచ్చే లోపల నేను తీసుకెళ్ళి ఇచ్చేయి. కొరియర్లో పంపితే 10 రూపాయలు అయిపోద్ది కదా. డబ్బు ఖర్చు పెట్టేది నేనే కదా. ఆ పార్టీ వచ్చిందంటే రభస అయిపోద్ది. డీడీ ఇచ్చేస్తున్నాం, రభస దేనికి? ఎందుకంటే ఇన్ టైంలో డిజైన్ పంపలేదు కదా, అందుకని. సింతేనా? నువ్వు కూర్చొని చూస్తున్నానయ్యా, ఆ పని అయితే నేను చేసేస్తాను. ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పలు నేను వెళ్ళు వెళ్ళు. నాకు తెలిసిందిలే. ఏంటి? జాబ్ సీక్రెసీ కదూ. అనే ఆ పని ఏదో నాకు నేర్పించవా, లైఫ్ లో యూజ్ అవుతుంది. ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు. టైం బాగుంటే దాని అంతా అదే వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు, వెళ్ళవయ్యా. తొందర పెడతావండి. నేను చెప్తున్నా, అర్జెంట్గా వచ్చేస్తుందని చెప్తున్నాను కదా. వెళ్తున్నాగా అనయా. మళ్ళీ ఏంటి? డిడి టాటా. మస్తు చంపేస్తాడు వాడు. అమ్మయ్యా, వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఇప్పుడు మేనేజ్ చేయటం? టెన్షన్ వచ్చేస్తుందంటారా బాబోయ్. అయ్యో వచ్చేసినట్టుంది. అది నేను అలా కాదు. అది మీరు కదా? ఎక్కడా క్యాండిడేట్ ఎక్కడా? అది నేనే. మీరేనా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది. అదేం కుదరదు, నాదంతా గవర్నమెంట్ పాలసీ. డ్యూటీ అంటే డ్యూటీనే, నో చేంజ్. అది కొన్ని యాంగిల్స్ లో చిలిపి. చిచి అలా కాదు, కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తుంటే తప్పనిపించేస్తుంది. ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకరిని చూసుకునేదాని కదా. డబ్బులు ఇచ్చేతాను. ఓరి పిచ్చాడా, అయ్యో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? సరే గాని ఇంట్లో వంటవాడున్నాడా? మీరు మరీ అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు.
అబ్బా దానికి కాదులే, రాత్రంతా నిద్రలేక తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని. మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు. మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే. నేనే ఉండిపోవడానికి రాలేదులే, వచ్చే దారిలో చీర మీద బురద పడితే పడితే కడుక్కోవడానికి. కడుక్కోవడానికి చెప్పు. బాత్రూమ్ ఎక్కడా? మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు, కట్టించలేదు. నే కట్టిస్తాలే నాటి. తొందరగా వచ్చేయండి. డ్రైవర్ కార్ వెనక్కి పోయి ఎందుకమ్మా? వైద్యేశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి. అయ్యగారి వేల ముద్రలు మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావాలి. ఇంటికి వెళ్దాం పద. అలాగేనమ్మా. బాత్రూంలో ఎంతసేపు ఏంటో. తిలోత్తమ గారు త్వరగా రండి, టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో. డ్రైవర్ కార్ ఆపు. రివర్స్ రా. మా కార్ ఇక్కడుందేంటి? ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ డబ్బులు వచ్చేసేయండి. అయ్య బాబోయ్, ఇంకేం వచ్చిందండి? ఎందుకండి నవ్వుతున్నారు? అది సడన్ గా చూశాను కదా, హ్యాపీనెస్. నవ్వింది చాలు, తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు? అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా, దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను. సుబ్బేడి వాడికి కూడా తెలియకూడదని బయటికి పంపించా. అచ్చరే, నువ్వేంట్రా ఊరెళ్ళకుండా ఇలా సడన్ గా వచ్చావు? అది వైద్యేశ్వరుడి గుళ్ళో జాతకం చూపించడానికి మీ వేలిముద్రలు మర్చిపోయాను. దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది. దీని మీద వేలిముద్రలు వేయండి. వేలిముద్ర నేనేస్తాను. ఇంక్ పెన్. ఇంక పైన నేను తీసుకొచ్చేస్తాను. నువ్వు తీసుకో. ఈ చెప్పులేంటండి? సుబ్బగారి చెప్పులు. ఆడవాళ్ళ చెప్పులండి. గుళ్ళొంచి దప్పుకొచ్చుంటాడు. ఏంటి? అదేనే, మేము గుడికి వెళ్ళాము, భక్తి పార్వశంతో మై మర్చిపోయి ఈ చెప్పులు వేసుకొచ్చాడు. సైజ్ ఇది కాదే. సైజ్ ఇది కాదని మనకు తెలిసే, కానీ కాళ్ళకి తెలియదు కదా. నువ్వు పదవా బాబు. ఈ మల్లెపూలు ఏంటండి? గోయిందా 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 స్వామి, ఇక్కడ వెంకటరమణ. గోయిందా. స్వామి కేసిన మాల జారి కింద పడింది. ఫోటో అక్కడుంది, పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి? ఇక్కడ పడ్డాయా? మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్యని వేసేసింది. ఏ వస్తువు ఎక్కడ ఉండలేదు. మొన్న మధ్య ఇక్కడ వేసిన చోప అక్కడికి వెళ్ళిపోయింది, తెలుసా నీకు? ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఏంటండి? ఏంటి నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? ఇదేమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి? ఆలోచించుకొని. స్వామి, ఐడియా వచ్చేసింది. ఏమి లేదే, మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు. అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. అన్ని డౌట్లే నీకు. వేరే అతను వెళ్ళిపోవచ్చా? అదేనే, ట్రైన్ టైం అవుతుంది కదా. ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు, ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి. ఏంటండి చెయ్యాలి వణుకుతుంది? అది ఫ్రిడ్జ్ తలుపు తీసుంది, దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది, చలికి చెయ్యనికేస్తుంది. తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి? అది తలుపు కొట్టిన సౌండ్ కాదు, వేలుముద్ర సౌండ్. ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఏ కంపెనీ? సిరి కంపెనీ. కొత్తగా పెట్టారా? మా వారే నడిపేది. చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే. అలా అనుకునే మాటికి మోసపోతున్నాను. చెప్పులు, పువ్వులు, హ్యాండ్ బ్యాగ్ అన్నిటిని కవర్ చేశారు.
ఇప్పుడేం చెప్తారు? ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా? బెల్లు కొట్టేనా లేటుగా వచ్చింది దీనికోసమేనా? ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను, అంతలోనే మోసం చేస్తారా? అది అది ఎంతకాలంగా జరుగుతుంది ఇది? అనయా అనయా ఇది ఉట్టి కవరే, ఇందులో డీడీ ఏది? ఆ, వదిలేంటి ఇలా ఉంది? ఆ, ఈ అమ్మాయి ఎవరు? అదే నేను అడుగుతున్నాను, ఇదెవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడే వీడే దీనంతటికి కారణం. వీడే కాదు డీడీ. డీడీ డాడీ అని అబద్ధాలు ఆడుకో. నిజంగా ఇందులో డీడీ లేదనయా? అరే రెడ్ హ్యాండ్ కి దొరికిపోతే అందరూ ఇలాగ బుకాయిస్తారు. అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా? ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో. అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు. ఏ విషయం? అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం. ఎంత రాద్దంతో జరిగిందో చూసావా? దేవతలాంటి నా సంధ్య, ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య, ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే నా సంధ్య, నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య, నాకు నీ భార్యకి చిచి వదిన్ని తల దించుకునేలా చేసావు కదరా. అవును కదే? ఓ, కాదు. అడుగు, నాలుగు దులిపాయి. వదిని కాళ్ళ మీద పడు, క్షమించమని కోరుకో. వదిలే, అసలు ఈ అమ్మాయి ఎవరు? నోర్మోయ్. అబ్బా మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళాలి. అరే రే 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 చూసావటే బంగారం, వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతాంది. ఎంత కోఆపరేషనో. ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు. చూడమ్మా, నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. కీప్ ఇట్ అప్. రే, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరిగా షాపింగ్ అసలు ఆ పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఇప్పుడే. ఇప్పుడా? అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగిందని చెప్పు. అది కూడా నేనే చెప్పావాలి నీకు. నేను నమ్మను. పెళ్ళైతే తాళి పట్టేది ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. యా, మరి ఉంగరవేది? అవునేది? ఏ, నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండీలో వేయద్దని. నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే. అమ్మో, నాకు తల నొప్పిగా ఉందండి. రాదా మరి? నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావు అనుకో, అందరికి తలనొప్పులు వస్తాయి. ట్రైన్ కి టైం అవుతుందని చెప్పాను కదే. ఇదిగో వేలు ముద్రలు తీసుకెళ్ళి పదా. నిన్ను వాటి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా. పదవే, ట్రైన్ టైం అవుతుందిరా. ఏమండి, ఇదంతా నిజమేనంటారా? అబ్బా, నీ మీద ఒట్టే, నేను చెప్పింది నిజమే, నమ్మవే. ఒట్టి తీసి గట్టుమే పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి. సారీ అండి. పోన్లేవే, అనుమానం అనేది ఆడవాళ్ళకు ఉండేది. అది నీ తప్పు కాదు, అనుమానం తప్పు. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. డ్రైవర్ కార్ తీసురా. వస్తానండి. ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. సుబ్బు, వద్దనయ్య, మీ గురించి చాలా ఊహించుకున్నాను. అసలు మీరు ఛ! అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడినని ఒట్టేసి చెప్పాను. చూడనే, ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు. అలాంటి నన్ను రాజీ లాంటి ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది, నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ విషయం తనకు తెలిస్తే నా రాజీ నాకు దక్కదేమో భయంగా ఉందనే. సుబ్బు, లైఫ్లో ఒకేసారి టెంప్ట్ అయ్యాను. అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది. రేయ్, సంధ్యని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అలాగే తను కూడా. తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా. ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందోనన్న భయంతో అబద్ధం ఆడేశాను. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది. ఇది నా ప్రామిసే కాదు, అన్నగా నా బాధ్యత కూడా. ఈ 4 గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు. ప్లీజ్ సుబ్బు, నువ్వేం వరి అవ్వకు.